నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు ఉన్నారు. బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, అవసరమైతే సింగరేణి భవన్ను దగ్ధం చేయాలి, రైలు పట్టాలు కూల్చేయాలి. ఇది బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు. ఏం చెప్తారు? ఈ బాల్కా సుమన్ మాటలు కావు. కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు, కేసీఆర్ మాటలు. ఎందుకొరకు ఆ స్థాయికి దిగజారుతున్నారు వాళ్ళు? కాంగ్రెస్ పాలన చూసి, ఈ 2.5 సంవత్సరాల పాలన చూసే తట్టుకోలేకపోతున్నారు. ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు. ప్రతి మీటింగ్లో ఫ్రస్ట్రేషన్. కేటీఆర్ ఎందుకు? నేను అసలు ముఖ్యమంత్రి అయితేనా కానా? ఈ రేవంత్ రెడ్డి పాలన ఈ రకంగా ఉంది, కాంగ్రెస్ పాలన ఈ రకంగా ఉంది. ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. మేము ధర్నాలు చేస్తే వస్తలేరు, రైతులు వస్తలేరు. మొత్తం పేడి వర్కర్స్ను పిలుచుకునే పరిస్థితికి వచ్చింది. అసలు ఏంది మా పరిస్థితి? ఏంది? 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే మాకు దిక్కు దివాన్ లేకుండా పోయింది ఈడ. కనుకనే వాళ్ళ వ్యూహంలో భాగమే ఎక్కడ మాట్లాడారు వాళ్ళు? తెలంగాణ భవన్ హెడ్ క్వార్టర్ ఆఫీస్ అది. దాంట్లోనే సాక్షాత్తు హరీష్ రావు అనేటోడు ఆడున్నాడు. మంత్రి ఉన్నాడు కదా అక్కడనే, మాజీ మంత్రి. మళ్ళీ ఆయన నిజంగానే సుమన్ మాటలు తప్పైతే ఆయన కౌంటర్ ఇవ్వాలి కదా. సుమన్ ఆవేశంగా మాట్లాడండి భయ్, అదన్నీ పట్టించుకోకండి అని అనాలి కదా. అన్నారా? అనలే. అంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి తెలంగాణలో ఆస్తులు మొత్తం ధ్వంసం చేసి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి, చివరికి ఎమ్మెల్యేల మీద కూడా దాడి చేస్తారు. చూడండి, ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద కూడా దాడి చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడైనా దాడి చేస్తారు. ఎందుకొరకంటే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలా. వాళ్ళకు కనపడేది ఏంటంటే ఆత్మాహుతి దాడులు లేక కూడా తయారు చేసే పరిస్థితి ఉన్నది. నేను ఎందుకు చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నాను, నేను చేసిన పని చేసింది. నేను గతంలో సాగరహారం అని పెట్టి సాగరహారం పెడితే ఇదే బాల్కా సుమను ఉన్నారు. దాని మీద ఉన్న బొమ్మలల్లో గురించి పడేసిండ్రు, కొట్టిండ్రు. మీడియాలల్లో తెలంగాణ ఉద్యమకార సంఘాల అధ్యక్షులను కొట్టిండ్రు. వీళ్ళు ఆ స్థాయికి దీనికి కారణం ఎవరు? ఆ బొమ్మలు ఊరగొట్టడానికి కారణం ఎవడు? వీళ్ళను దాంట్లో కొట్టమని చెప్పింది కారణం ఎవడు? అంటే వాళ్ళ కార్యకర్తల్ని కూడా భౌతిక దాడులు చెయ్యండి, కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చెయ్యండి, అప్పుడే మన పార్టీ ఉనికిలోకి వస్తుంది, అప్పుడే మన పార్టీని చూస్తారు ప్రజలు, అప్పుడే మనల్ని పట్టించుకుంటారు ప్రజలు అని చెప్పేసి అనే భావనలోకి నెట్టిపోయే పాపం దళితుడైన అంతోనితో మాట్లాడిస్తారు. కానీ ఆ మాటలు మొత్తం కూడా మర్మమంతా కేటీఆర్, తెలంగాణ భవన్. కనుకనే అసలు ఆ పార్టీని రద్దు చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రజలు నిజంగా రాజకీయ పార్టీ అయితే ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజాభిమానాన్ని చూరగొని గెలుస్తారు. కానీ దాడులు చేయండి, తగలబెట్టండి, రైలు పట్టాలు పీకేయండి, ఆఫీసులు లాంటివి పెట్టండి. ఇది ఎక్కడిదండి? ఇది ఎక్కడ ఉంది సతీష్? చెప్పండి మీరే. అంటే ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ప్రజలంతా రెచ్చగొడుతున్నారు. ప్రజల్ని కాదు, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి ఈడైతే ఆత్మాహుతి. కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడం కోసం వీడు దావడం కూడా తప్పుతాడు, ఒకరిని చంపమంటే కూడా తప్పుతాడు. సుమన్ అటువంటి వాడే. ఒకరిని చంపమంటే తప్పుతాడు, సావమంటే కూడా తప్పుతాడు. అటువంటి వ్యక్తి బాల్కా సుమన్. ఆ స్థాయిలో మాట్లాడిస్తున్నారు. అంటే దీని వెనుక ఎవరు లేరు, వాళ్ళే. కేటీఆర్. నా మాటల్ని వక్రీకరించారు, నన్ను జైలు వేసే ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నేతలు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే ఉందో ఫ్యాక్టరీని కూల్చేస్తా అని చెప్పిండ్రు. మరి రామగుండ ఎమ్మెల్యే ఆయన మొత్తం పొడి చేస్తామని చెప్పిండు. మరి వాళ్ళు మాట్లాడితే తప్పలేంది, నేను మాట్లాడితే తప్పే ఉంది అని అంటున్నాను. నేనేమంటున్నా, నీవు ఒక మీటింగ్ పెట్టి ఆడికొచ్చిన కార్మిక సంఘాలను, నీ అనుబంధ సంఘం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సమస్త వాళ్ళను మనం మీటింగ్లు పెడితే లాభం లేదు. తూతూ మంత్రంగా చెప్తే అన్ని మంత్రాలకు చింతకాయలు రాలవు. మన మాట ఎవడు వినడు. సోషల్ మీడియాలో పెడితే మనల్ని ఎవడు పట్టించుకోడు, మనకు ఆదరణ లేదు. పలగొడదామని చెప్పేసి అంటే వీళ్ళు మా వాళ్ళు మాట్లాడింది ప్రజలకు అన్యాయం జరిగిన కడ విషయంలో మాట్లాడిండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ భవన్లో వాళ్ళ అధికార మీటింగ్లో ఈ రకమైన పిలుపునిస్తారు. ఎవరికి పిలుపునిస్తారు? వాళ్ళు టీఆర్ఎస్ క్యాడర్కి పిలుపునిస్తారు. వాస్తవానికి అటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నియోజకవర్గాల్లో కూడా. ఎందుకొరకు? కాంగ్రెస్ ఆదరణ చూసి. కాంగ్రెస్కి ఆదరణ పెరుగుతుంది, దాన్ని చూసే ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక కూలుస్తాం, తాలుస్తాం, తగలబెడతాం, పట్టాలు తీద్దాం అంటే రైలు పట్టాలు తీస్తే
ఎవరు చచ్చిపోతారు? సామాన్య ప్రజలేగా. ఆఫీసులు అంటూ పెడితే దాంట్లో ఉండేది ఎవరు? ప్రజలేగా. అంటే వీళ్ళు ఎవడు చచ్చినా ఏది అయినా సరే కానీ మాకు అధికారం రావాలి, మేము అధికార పీఠం మీద కూర్చోవాలి. ఈ కాంగ్రెస్ ఉన్న రోజులు, ఈ రేవంత్ రెడ్డి ఉన్న రోజులు మాకు ఇది దక్కేటట్టు లేదు అని చెప్పేసి అని అక్కడ ఖచ్చితంగా కార్యకర్తలతోనే దాడులు కూడా చేయిస్తారు వీరు. మా మంత్రులు అయినా, ఎందుకంటే ఇప్పుడు కాన్వాయ్ తక్కువైంది, పోలీసు వ్యవస్థ ఇప్పుడు అంటే లేదు. ఈ దరిద్రం మీద మనవాడ ఈ మన ఎవరు నరేంద్ర మోడీ ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకొని లాభం ఏముందయా? ఇప్పుడు డీజిల్ కొరత ఉంది, పెట్రోల్ కొరత ఉంది, మనం ఎందుకు కాపాడుకోవాలి, వాహనాలు తగ్గించుకోవాలని చెప్పేసి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడు అంత పెద్ద ఉన్న కాన్వాయ్ ఉంటే ఇప్పుడు 3 బండ్లే ఉంటున్నాయి. 3 బండ్ల మీద పోతే గిట్టుబడి దుర్మార్గులు దాడి చేస్తారు వీళ్ళు. సో త్వరలో సీఎం పైన కానీ, మంత్రుల పైన కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల పైన కానీ దాడులు జరగవచ్చు అనే ఒక సంకేతాన్ని ఇస్తున్నారా? ఎస్, ఇచ్చిండ్రు వాళ్ళు. నేను ఇచ్చడ కాదు, వాళ్ళు ఇచ్చిండ్రు. నిన్న తెలంగాణ భవన్ నుంచి ఒక దళిత పిల్లగాని నోటి నుంచి, ఒక దళిత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నోటి నుంచి వాళ్ళు అనిపించారు. ఎవరు సుమన్ అనేటోడు అల్లాటప్ప వ్యక్తి కాదు, కేసీఆర్ దత్తపుత్రుడు. కేసీఆర్ ప్రకటించాడు, వీడు నా కొడుకు, వీడు నా దత్తత తీసుకున్న వీడిని గెలిపేయండి అని కేసీఆరే చెప్పిండు. ఇంకోటి కేటీఆర్కి రైట్ హ్యాండ్ ఎవడు? బాల్క సుమన్ అనేటోడు రైట్ హ్యాండ్. కేటీఆర్ ఏం చెప్తే అది చేస్తాడబ్బా. ఈయన మాటలు వెనుక అదే అధికారం రావాలి, అధికారం తట్టుకోలేకపోతారు, ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతారు కాంగ్రెస్ పాలన చూసి, రేవంత్ రెడ్డి గారి పాలన చూసి. కనుకనే ఈ భౌతిక దాడులు చేయాలని చెప్పేసి అని తనలాడుతున్నట్టుగా నేను స్పష్టంగా వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే మన ధర్నాలకు ఎవడు వస్తలేడని పేడి వర్కర్స్ని పిలిపించుకున్న దౌర్భాగ్యం వచ్చిందని చెప్తారు. వాళ్ళే ఎవరు వాళ్ళే ఒప్పుకున్నారు కదనే. ఇప్పుడు వాడు చెప్పిన మాటలే కదా, వేదిక మీద ఏం మాట్లాడాడు. మనం ధర్నాలు చేస్తే పబ్లిక్ ఎవరు వస్తారు? నిన్న చెన్నూరులో పోయి ధర్నా చేస్తే, రైతుల ధర్నా చేస్తే, అరే 5 మంది రైతులు వచ్చారు, 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఎవడు వస్తలేడు, మన మాట ఎవడు వింటలేడు, మన పార్టీని ఎవడు పట్టించుకుంటలేడు. మన కార్యకర్తలే వస్తారు కానీ ప్రజలు ఎవరు వస్తలేరు. అంటే ప్రజలు ఎవరు వస్తలేరు అంటే కాంగ్రెస్ మంచిగా చేస్తుందనే కదా. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రైతులు ఉన్నారనే కదా. నిజంగానే వ్యతిరేకత ఉంటే వాళ్ళు చేసే ఆందోళనకి ఎందుకు పోరు కదా. అంటే ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఇటువంటి భౌతిక దాడులకు దిగుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు హోంశాఖను నడిపిస్తున్న, శాంతి భద్రతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనకు మెమరణం కూడా ఇస్తా. ముందు దాని మీద మొత్తం కూడా నేను బాల్క సుమన్ మాట్లాడిన కామెంట్స్ మీద, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీద రిపోర్టు తెప్పించుకొని అసలు ఆ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి గవర్నర్ గారిని కలిసి చెప్పాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి. ఎందుకంటే దాడులకు నెక్స్ట్ అయితే మాత్రం ప్లాన్ చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి వాహనంతో పాటు మంత్రులపై, ఎమ్మెల్యేలపై కూడా వరుసగా దాడులకు అయితే మాత్రం ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తుంది. దీని వెనుక అధికారం పోయిందని ఒక ఆవేదన, ఒక ఫ్రస్ట్రేషన్లో మాత్రం ఈరోజు బీఆర్ఎస్ ఉంది. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తనవి కాదు. తన వ్యాఖ్యల వెనుక ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, ఇటు కేసీఆర్ ఉన్నారు. వాళ్ళే ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అక్కడ కీలక నేత అయిన హరీష్ రావు ఉన్నారు. కానీ హరీష్ రావు ఆ తర్వాత కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంటే వాళ్ళ మాటలనే బాల్క సుమన్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి పెట్టాలి. అలాగే రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమైనా ఏం కుట్ర జరగబోతుందో తెలుసుకుని తర్వాత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ మాదిగ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.